రుచిత ఆశా కమల్ ఏంటి మీరేమన్నా టెర్రరిస్టా? ప్రజల హక్కుల గురించి మాట్లాడితే ఈరోజు ఇదైతే స్టేట్మెంట్ అంటున్నారు. భగత్ సింగ్ పుస్తకాలు వీళ్ళు చదివినారా? సుభాష్ చంద్రబోస్ విచారధార వీళ్ళకి తెలుసా? కంచగచ్చిబౌలి విషయంలో నువ్వు రేజ్ చేసిన వాయిస్ ఒక్కసారిగా అటెన్షన్ అనేది కూడా గ్రాబ్ అయింది. అన్ని జేసీబులు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేయడానికి కారణం ఏంటంటే అడవి భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్లు లోన్ తీసుకున్నారు. చాలా చిన్న చిన్న జింక పిల్లలు ఇంటికి రోడ్డు మీద ఉరకడం వల్ల అసలు ఆగిపోవడానికి గల రీజన్స్ ఏంటి? మీరు ఒక్క లాఠీ ప్రజల మీద కానీ విద్యార్థుల మీద కానీ నడిపిస్తే 1,00,000 ఓట్లు మైనస్ చేసేటట్టు ప్రచారం చేస్తారు. ఇప్పటి నుంచి కాదు, ఎన్ని ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కానీ మూసీని ప్రక్షాళన చేస్తాం. ఇప్పుడే రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ కూడా సేమ్ రివర్ ఫ్రంట్ కడతా అని అన్నాడు. కేసీఆర్ కూడా ఇదే ఏంటి? కేసీఆర్ ఏం ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఇన్ఫ్యాక్ట్ మూసీ ఫ్లడ్స్ ఏంటి అంటే మూసీ ఫ్లడ్స్కి దానికి ఒక సొల్యూషన్ అంటే గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్ల మూసీ ఫ్లడ్స్ వచ్చిందా లేకపోతే న్యాచురల్గా వచ్చిందా? మీ దగ్గర డేటా క్లియర్గా ఉంది. 24th ఐఎండీ వార్నింగ్ ఇష్యూ చేసిన దాని తర్వాత ఎందుకు ప్రభుత్వము వాటర్ని రిలీజ్ చేయలేదు? జిహెచ్ఎంసీ మీద ఏమైనా ఫైన్ విధించిందా? జిహెచ్ఎంసీ ఇస్ ద పొల్యూటర్ ఫర్ మూసీ రివర్. హైడ్రా అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొని వచ్చిన ఈ మూమెంట్ ఏదైతే ఉందో, ఈ హైడ్రా అనేది ఇట్స్ ఎ కరెక్ట్ థింగ్. బడాబాబులను ఎట్లయితే షో ఆఫ్ కోసం చేస్తున్నారు, చాలా ప్లేసెస్లో ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి పొలిటికల్ పార్టీస్వి. వాళ్ళని ఎందుకు కూలగొట్టదు హైడ్రా? ఈ ఆరవల్లి గురించి చాలా ప్రాస్పెక్టివ్స్ అనేది కూడా మనం వింటూ ఉన్నాము. అంటే ఇన్ఫ్యాక్ట్ చాలామంది ప్రజలకు అసలు ఏం జరుగుతుంది, ఆరవల్లి మౌంటైన్స్ని మనం తీసేస్తే ఆ ఎడారి ఏరియా అనేది పెరుగుకుంటూ పోతుంది. ఇప్పుడు ఢిల్లీ పొల్యూషన్ అనేది కూడా మనకు పెద్ద ఇష్యూ అయిపోయింది కదా. ఇన్ఫ్యాక్ట్ ఆ కైండ్ ఆఫ్ జోన్ అనేది కూడా మన హైదరాబాద్ మారడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటారు? ఈరోజు హైదరాబాద్లో ప్రజలు ఏం చేస్తలేరు, ఉట్టి గాలి పీల్చుకుంటున్నారంటే దాని అర్థం రోజుకి 3 సిగరెట్లు తాగుతున్నట్టు. ఇలా ఉద్యమాలు చేసుకుంటూ ఇంత చిన్న ఏజ్లోనే మరి ముందుకెళ్తున్న టైంలో నీ వల్ల నువ్వు చేస్తున్న ఉద్యమాల వల్ల మీ ఫ్యామిలీకి ఎప్పుడు ఇబ్బందులు రాలేదా? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మా ఫ్యామిలీ మీద ఎటువంటి ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నిస్తుంది? మీరు ఇది చెప్తూ ఉంటే నాకు రీసెంట్ టైమ్స్లో కూడా బాచుపల్లి ఇన్సిడెంట్ అనేది కూడా గుర్తొస్తుంది. మన దోమలమడుగు అని ఒక గ్రామం ఉంది సంగారెడ్డి దగ్గర. ఓకే, అక్కడ మొత్తం వాటర్ అనేది బ్లడ్ కలర్ లో ఉంటుంది, కంప్లీట్లీ రెడ్. ఈ కాలేజీని ప్రొటెక్ట్ చేయాలి, సద్గురు ఎంత మంచోడో అని అనుకుంటుండే. అంటే ఇప్పుడు కాదనా? నో డెఫినెట్లీ కాదా? సద్గురు దగ్గర దమ్ము ఉంటే